మీరు చూస్తున్న ఈ ప్రదేశం కామారెడ్డి జిల్లా బాన్సడా పురపాలక సంఘ పరిధిలోనిది. బీడీ వర్కర్స్ కాలనీకి వెళ్లే దారిలో ఉంది. ఇక్కడ 7 నెలల కిందట జూన్ నెలలో మియావాకీ పద్ధతిలో సుమారు 1400 మొక్కలు నాటారు. పురపాలక సంఘ అధికారులు వాటిని సంరక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం మొక్కలు ఇదిగో ఇలా కనిపిస్తున్నాయి. బాన్సడా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. నాటిన మొక్కలను పెంచే విషయంలో ఆయన తరచూ తన వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డితో హరితహారం మొక్కల గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటారు. హరితహారంలో భాగంగా బాన్సడా పట్టణంలో ప్రధాన రహదారి వెంబడి మొక్కలు నాటిన అధికారులు మియావాకీ పద్ధతిలో ఇక్కడ సుమారు 1400 మొక్కలు నాటినట్టుగా చెబుతున్నారు. 7 నెలలుగా ఇక్కడి మొక్కలను పర్యవేక్షించాల్సిన అధికారి పట్టించుకోకపోవడంతో అన్నీ ఎండిపోయాయి. జూన్ నెలలో మొక్కలు నాటినప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. హరితహారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సడా పట్టణంలో మియావాకీ పద్ధతిలో మొక్కలు పెంచుతున్నారు. పట్టణానికి సమీపంలోని బీడీ వర్కర్స్ కాలనీకి వెళ్లే దారిలో ఈ మేరకు 1/2 ఎకరం స్థలాన్ని కేటాయించారు. దీంతోపాటు సాయికృప నగర్లో కూడా 1/2 ఎకరంలో మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటుతున్నారు. 1/2 ఎకరం స్థలంలో సుమారు 2000 మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు బాన్సడా మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు. బాన్సడా పట్టణంలో హరితహారంలో భాగంగా సుమారు 1,70,000 మొక్కలు నాటనున్నారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవులా పెంచే జపాన్ పద్ధతిని మియావాకీ పద్ధతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనాన్ని ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్కు చెందిన బొటానిస్ట్ అకిరా మియావాకీ కనుగొనడంతో ఈ పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జంగల్ బచావో జంగల్ బడావో అనే నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. 6వ విడత హరితహారంలో ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా రైతులకు అదనపు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యంగా మొక్కలు పెంచనున్నారు. స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున హరితహార కార్యక్రమాన్ని ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. అటవీ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలకు తోడు క్షీణించిన అటవీ ప్రాంతాల్లో ఒక్కో ఎకరాను మియావాకీ విధానంలో అడవులుగా మార్చే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అభివృద్ధి, వివిధ ప్రాజెక్టుల వల్ల అటవీ భూములు క్షీణించడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. క్షీణించిన అటవీ ప్రాంతంలో పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో మట్టిని ట్రీట్మెంట్ చేస్తూ వర్మీ కంపోస్టును వాడుతూ ఈ మట్టి స్వభావానికి అనుగుణమైన మొక్కలను గుర్తించి నాటడం మియావాకీ పద్ధతిలో ప్రధానమైన ఘట్టం. దాదాపు అడుగుకో మొక్క చొప్పున ఎకరం భూమిలో సుమారు 4000 వివిధ రకాల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మియావాకీ పద్ధతిలోనే బాన్సడా పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీకి వెళ్లే దారిలో 2000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకొని 1400 మొక్కలు నాటారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించారు. ఆమె ఈ మొక్కల గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అటువైపు వెళ్ళకపోవడంతో నాటిన మొక్కలు ఎండిపోయాయి. ఈ విషయంలో సంబంధిత అధికారి శైలజను ప్రశ్నిస్తే గత 15 రోజులుగా అటువైపు వెళ్ళలేదని చెప్పారు. 2 రోజుల్లో వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటుతామని వివరించారు.